విశాఖపట్నం ప్రపంచ స్థాయి ఏవియేషన్ కేంద్రంగా మారుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు కాబోతుందని, ఇది సీఎం చంద్రబాబు విజన్ అని పేర్కొన్నారు. ఏఏడి ఎడ్జ్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం మాట్లాడారు. వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అనేది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈరోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతిరాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో, ఒక సెక్టర్కో, లేకపోతే ఒక ఎలీట్కో, ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో, ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్ళబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఒక 100 రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ 100 రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది. అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్ళి ఆ స్కిల్స్ నేర్చుకొని, ట్రైనింగ్ పొంది, లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ కానీ, ఆ ట్రైనింగ్ కానీ, ఆ యూనివర్సిటీలు కానీ మన దగ్గర ఉండకూడదని ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఏవియేషన్, డిఫెన్స్, అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యూసిటీ ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ఆలోచించి అది ముందుకు పెట్టడం జరిగింది. నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత చాలా ఉత్సాహంగా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మొత్తం స్టడీ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం, ఈ యొక్క యూనివర్సిటీ పెడితే మన బాగుంటుంది. దేశంలో కూడా ఒకే యూనివర్సిటీ, అది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది. మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇది కానీ మనం ఈరోజు పొటెన్షియల్ ట్యాప్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని చాలా ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి రివ్యూ మీటింగ్ లో కూర్చున్న తర్వాత, ఇంకా రివ్యూ మీటింగ్ మొదలే కాలేదు, నేను ఏ మాట మాట్లాడలేదు, ఆయనే ముందుగా మొత్తం అంతా సినాప్సిస్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ సెక్టర్ మరింత అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించి విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఏవియేషన్ యూనివర్సిటీ మొదలు పెట్టాలని నేను చెప్పే లోపలే ఆయన నాకు చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు ఏ రకంగా పనిచేస్తాయనడానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. అగ్రికల్చర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ,
ఇవన్నీ కూడా తరచూ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్, అందులో ముందంజలో ఉండడం అనేది సర్వసాధారణం. ఏవియేషన్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్. అది ఏవియేషన్లో అప్ టు డేట్ గా ఉండాలి. ఏవియేషన్లో 20 years లో 30 years లో 40 years లో ఏం జరుగుతుందనడానికి చాలా లోతుగా ఈ సబ్జెక్ట్ చదివితే గానీ అవన్నీ కూడా తెలియవు. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు మాత్రం ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎంత లోతులో ఉన్నాలన్నా ఆయన తాలూకా విజన్ ఎలా పనిచేస్తుందనంటే ఏ సబ్జెక్ట్ లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేశం ఏం ఆలోచిస్తుంది, ప్రపంచం ఏం ఆలోచిస్తుంది, దానికి తగ్గట్టుగా మనం ఏం ఆలోచించాలన్నది అది ఆలోచించే శక్తి కలిగిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఎడ్యుసిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం, చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం. కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారికి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన. కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్న గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అనంటే కేవలం ఒక సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో, ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు. ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్న గారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యుసిటీగా మార్చాం. ఎడ్యుసిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం. ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా, ఇది ఆయన కూడా చెప్తారు, ఆ టాస్క్